హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ లిఖిత. ఇవాళ నేను పచ్చి బఠానీ వేసి ఆలు కూర్మా చేస్తున్నా. దానికోసం ఇవన్నీ ఆలుగడ్డలు ఉన్నాయి. 350 గ్రామ్స్ ఆలుగడ్డలు ఉన్నాయి వెయిట్ వైజ్గా. నార్మల్గా అయితే 6 ఉన్నాయి. వీటిని వాటర్లో కడిగిన ప్లస్ ఒక్కొక్క దాన్ని 2 ముక్కలు చేసి ఉడకబెడతా. అంటే ఒక 2 విజిల్ తీస్తా, మెత్తగా కావాలి. ఫస్ట్ పుట్టు తీయట్లేదు కదా, అందుకని మంచిగా కడిగిన 2 సార్లు. ఇట్లా 2 ముక్కలు చేస్తున్నా. ఒక్క ఆలుగడ్డని చేసి 2 విజిల్లు తీస్తా. ఇవన్నీ కట్ చేసిన. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 2 విజిల్ తీయాలి మీడియం ఫ్లేమ్లో తీయండి. హై ఫ్లేమ్లో తీస్తే మళ్ళీ ఆలుగడ్డ ఉడకదు. తర్వాత కొన్ని వీటిని ఏమంటారు, దోస పలుకులు, సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు, వీటిని మూడింటిని వాటర్లో నానబెడుతున్నా. దీంట్లో కాజు కూడా వేసుకోవచ్చు, కానీ మన పిల్లలు నార్మల్గా కాజు తింటారు కదా. ఇవైతే మనం ఈ డ్రై ఫ్రూట్స్ పిల్లలు ఎక్కువ ఇష్టంగా తినరు కదా, ఈ కర్రీలో వేసేస్తే తినేస్తారని చెప్పి దీంట్లో వేసేస్తున్నా. వీటికి బదులు కాజు కూడా వేసుకోవచ్చు. ఏదైనా మనకు ఒక క్రీమీగా రావాలని డ్రై ఫ్రూట్స్ వేయాలి. నేనైతే ఈ 3 వేస్తున్నా. ఫస్ట్ వీటిని నానబెట్టాలి, ఎందుకంటే గ్రైండ్ అయ్యేటప్పుడు స్మూత్ పేస్ట్ కావాలంటే కొంచెం నానాలి, లేకపోతే పలుకు అవుతుంది. కాజు కొన్ని యాడ్ చేస్తే చేసుకోవచ్చు, ఓన్లీ కాజు కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి, ఒక్క 10 మినిట్స్ అట్లా నానబెట్టాలి. పెట్టేస్తున్నా. ఇదిగోండి, ఇవాళ మా డిటాక్స్ వాటర్, లెమన్ వాటర్. ఇప్పుడు నేను 350 గ్రామ్స్ ఆలుగడ్డలు తీసుకున్నాను కదా, దానికోసమని ఇవన్నీ 8 టమాటాలు ఉన్నాయి. 8 టమాటాలు తీసుకొని ఇట్లా తీసేసి మొత్తం ఒక టమాటాలో 8 ముక్కలు చేస్తున్నా. ఇవ్వండి, చేసి ఈ మిక్సీ జార్లో వేసేస్తా. ఎందుకంటే ఈ టమాటాలతోనే మనకు గ్రేవీ వస్తుంది, కాబట్టి దాన్ని బట్టి మనం టమాటాలు పెంచుకోవాలి. నాది 350 గ్రామ్స్ ఆలుగడ్డలు కాబట్టి నేను ఇన్ని టమాటాలు తీసుకున్నా. మీరు కొంచెం తక్కువ అయితే కొంచెం తక్కువ తీసుకోండి. మళ్ళీ గ్రేవీ పెరగాలంటే మాత్రం టమాటాలు ఎక్కువ ఉండాల్సిందే. చూడండి, 8 ముక్కలు చేస్తున్నా ఒక దాంట్లో, ఎందుకంటే ఇట్లాగూ గ్రైండ్ అయిపోతాయి కదా. ఇదిగోండి, మొత్తం టమాటాలు కట్ చేసేసిన. దీంట్లో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేస్తున్నా. కొంచెం నాన్నాయి, అన్నీ కలిపి గ్రైండ్ చేయాలి. దీంట్లో ఇంకొంచెం అల్లం ఎల్లిగడ్డ 2 చూపిస్తా, తెస్తున్నా. ఇప్పుడు అదే మిక్సీ జార్లో, అంటే ఆ టమాటాలు ఇంకా నేను గ్రైండ్ చేయలేదు, ఆ టమాటాలల్లో ఇంత ఒక 1 ఇంచ్ అల్లం ముక్క, ఒక 8 ఎల్లిపాయలు ఒలిచినవి, 4 లవంగాలు. ఈ లవంగాలు వేయడం వల్ల ఒక మంచి స్మెల్ వస్తుంది కర్రీకి, మళ్ళీ ఫ్లేవర్ వస్తుంది, ఘాట్ వస్తుంది. అంటే మనం ఇంకా వేరే ఏం మసాలా వేయట్లేదు కదా. ఇగో దీంట్లోనే అన్నీ వేసేస్తున్నా. వీటిని మెత్తగా గ్రైండ్ చేయాలి, స్మూత్ పేస్ట్ అవ్వాలా. గరుకు మాత్రం అస్సలు ఉండదు, అంటే పొట్టు ఉండద్దు. ఇప్పుడు ఒక గిన్నె, అంటే కొంచెం మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేస్తున్నా, కర్రీకి సరిపడా. ఇప్పుడు మేము నార్మల్ వైట్ రైస్తో తింటాం కాబట్టి కర్రీని నేను ఆయిల్ వేస్తున్నా. చూడండి, ఇంత ఆయిల్ పడుతుంది, ఒక 3-4 స్పూన్లు. మీరు అదే బగారా రైస్తో కానీ, లేకపోతే చపాతీ, రోటీ, మళ్ళీ పూరితోని తింటే మాత్రం బటర్ వేసుకోండి. వాటితోని బటర్ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది, అన్నంతోని బటర్ ఫ్లేవర్ బాగుంటుంది. అది నార్మల్ రైస్తో అస్సలు బాగుంటుంది. బగారా రైస్తో అయితే ఓకే, పర్లేదు. కాబట్టి నేను వైట్ రైస్తో తింటామని చెప్పి నేను ఆయిల్తో చేస్తున్నా. మీకు అర్థమైంది కదా. వేరే వాటితో తినేది ఉంటే బటర్ వేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ కాగింది కదా, దీంట్లో కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, అంతే. కొంచెం అంటే 1 స్పూన్ జీలకర్ర. తర్వాత ఒక చిన్న టీ స్పూన్ అంతా మినప్పప్పు. ఒకదాని వెనుక ఒకటి వేసేయచ్చు, పర్లేదు. 3 మెంతులు ఉన్నాయి. 2 ఇంకో 3 మెంతులు, ఎందుకంటే ఈ మెంతుల ఫ్లేవర్ బాగుంటుంది. నెక్స్ట్ పసుపు. అది ఇప్పుడు ఇది చపాతీలోకి తినవచ్చు, దేంట్లోకైనా తినవచ్చు, కానీ బటర్ వేస్తే మాత్రం అన్నంలోకి తినలేము, అంతే. ఇది అన్నిట్లోకి తినవచ్చు. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై కానీ. ఇప్పుడు ఇది ఫ్రై అయింది కదా, ఇప్పుడు దీంట్లో ఒక 2-3 మిరపకాయలు చిన్న ముక్కలు కట్ చేసేసిన. మళ్ళీ నేను కారం వేస్తాను. ఇది అంటే ఈ టేస్ట్ కూడా కొంచెం యాడ్ కావాలా ఈ కర్రీలో మాత్రమే. అన్నిట్లో నేను ఇట్లా 2 మిరపకాయలు కారం అట్లా వేయను. ఎక్కువ మటుకు కారం వేస్తే కారమే, మిరపకాయలు వేస్తే మిరపకాయలే. కానీ దీంట్లో మాత్రం ఒక 2-3 వేసిన. ఇది కొంచెం మంచిగా ఫ్రై కానీ. తర్వాత ఇదిగోండి, కరివేపాకు, కొత్తిమీర 2 ఉన్నాయి. తర్వాత పెద్ద ఉల్లిగడ్డలు, ఇవి 3 ఉన్నాయి. ఇవి అంటే 3 ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నా, సన్న ముక్కలు కట్ చేయాలి. నీళ్లు పిండేసి వేసేయండి. అంటే మన గ్రేవీ పెరగాలి కాబట్టి కొంచెం ఎక్కువ ఉల్లిగడ్డలు వేస్తున్నా.
కొందరికి ఉల్లిగడ్డలు నచ్చవు కాబట్టి వాళ్ళు తగ్గించుకోవచ్చు. తర్వాత బఠానీలు, ఇది ఇప్పుడు సీజన్ కాబట్టి నార్మల్ బఠానీలు వేస్తున్నా, పచ్చి బఠానీలు. లేనప్పుడు ఫ్రోజన్ వేసుకోవచ్చు. కొన్ని ఎక్కువ వేస్తున్నా ఎందుకంటే కర్రీ క్వాంటిటీ ఎక్కువ కాబట్టి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై కావాలి. ఈ బఠానీ వేసినాం కదా, ఇది కూడా మంచిగా ఉడకాలి. ఎందుకంటే మనం ఇందులో మళ్ళీ ఏమంటారు, దీన్ని మళ్ళీ మనం ఉడకబెట్టాం కదా, మగ్గాల్సిందే కాబట్టి మంచిగా మగ్గాలి, మంచిగా ఫ్రై అవ్వాలి. ఉల్లిగడ్డలు ఫ్రై అవ్వాలా, బఠానీలు కూడా ఫ్రై అవ్వాలా. కొంచెం టైం పడుతుంది, ఒక 5-10 మినిట్స్ పడుతుంది. చిన్న మంట పెట్టేయండి, చిన్న మంట పెట్టి ఫ్రై చేయండి. అప్పటి వరకు నా ఆలుగడ్డలు ఇక ఉడికింది, విజిల్ కూడా పోయింది. వాటిని పొట్టు తీసేస్తా. ఇదిగోండి ఆలుగడ్డలు ఉడికిపోయినాయి. ఇప్పుడు వీటిని కొంచెం చల్లారంగానే పొట్టు తీసి కొంచెం స్మాష్ చేసుకొని వస్తా. మధ్య మధ్యలో కలుపుకుంటా ఫ్రై చేయండి చిన్న మంటలో, ఎందుకంటే మళ్ళీ మాడిపోతుంది. చూడండి ఇంకా మగ్గలేవు, కొంచెం బఠానీ మీద లేయర్ కొంచెం ఇట్లా ముడతలాగా అవుతుంది. ఇంకొక 5 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు దీంట్లో కూరకు సరిపోయేంత సాల్ట్, మనం టమాటో గ్రైండర్ కూడా పట్టినాం కదా టమాటా, అవి పుల్లగా ఉంటాయి కదా, కొంచెం సాల్ట్ ఎక్కువ పడతాయి, చూసుకొని సాల్ట్ వేయండి. ఇప్పుడే ఎందుకు వేసేస్తున్నా అంటే ఈ బఠానీలు కూడా కొంచెం సాల్ట్ పట్టుకుంటుంది, అంటే అవి తిన్నప్పుడు చప్పగా రాకుండా మంచిగా వస్తాయని సాల్ట్ వేసేసిన. నెక్స్ట్ కారం ఒక 2 స్పూన్స్ పడుతుంది. ఇది కూడా మంచిగా ఫ్రై కానివ్వండి, అంటే 1 నిమిషం, మరీ ఎంతోసేపు కాదు, జస్ట్ 1 మినిట్. తర్వాత ధనియాల పొడి. ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసుకున్నాం కదా టమాటా ప్లస్ డ్రై ఫ్రూట్స్, వీటన్నిటి పేస్ట్ వేసేసేయాలి. మన పిల్లలు ఏ డ్రై ఫ్రూట్స్ అయితే తినాలనుకుంటామో అవన్నీ దీంట్లో వేసేయచ్చు, ఏం కాదు, వాళ్ళకి ఏం తెలియదు, తినేస్తారు అయిపోయి తెలియక. చూడండి ఇది వేసి మంచిగా కలపాల. మనము టమాటాలని ఉడకబెట్టలేదు, మనం వేసినవి పచ్చి టమాటాలే కాబట్టి మంచిగా ఫ్రై అవ్వాలి. అంటే ఆయిల్ పైన తేలేంత వరకు ఫ్రై చేయండి. దీన్ని ఇట్లనే వేసి వెంటనే ఆలుగడ్డలు వేసేయద్దు, మంచిగా ఫ్రై చేయాలా. మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని వచ్చిన, మంచిగా ఫ్రై చేయాలా. ఆయిల్ మొత్తం పైనకి వస్తుంది ఇట్లా ఉడికి, అప్పటి వరకు ఉడకాలి ఇది. ఇంకొక 5 మినిట్స్ ఈజీగా పడుతుంది ఆయిల్ పైనకి రావడానికి. అంటే ఇప్పుడు మనం వేసిన పచ్చి బఠానీలు కూడా మొత్తం మగ్గిపోతాయి. మళ్ళీ మీరు కావాలంటే, అంటే నేనేం మసాలా వేయలేదు, మీరు కావాలనుకుంటే హోల్ గరం మసాలా అని ఉంటుంది కదా, ఇలాచీ, దాల్చిన చెక్క, షాజీరా అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తాలింపు వేసినప్పుడు వేసేయచ్చు ఆయిల్లో. అంటే ఫస్ట్ మనం తాలింపు వేసినప్పుడు మాటికి మసాలా తింటే కడుపులో మండుతుందని చెప్పి నేను ఇప్పటికైతే దీంట్లో ఏ మసాలా వేసింది 2-3 లవంగాలు అంతే. చూడండి మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఈ టైంలో కొంచెం సాల్ట్ అవి సరి చూసుకోండి. ఇప్పుడు నేను చూస్తున్నా, ఏమైనా పడితే ఇప్పుడే వేసేసుకోవాలా. నాకైతే ఏం పట్టదు, కరెక్ట్గా ఉంది. చూడండి మంచిగా ఉడికి ఆయిల్ మొత్తం పైకి వస్తుంది. ఈ టైంలో ఒకసారి మంచిగా కలిపేసి, ఇదిగోండి ఆలుగడ్డ ఉడకబెట్టి కొంచెం నార్మల్గా ఉన్నాయి, స్మాష్ చేసేసిన, మరీ సన్నగా ఏం చేయలే కానీ కొంచెం స్మాష్ చేసిన. ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నా. ఆలుగడ్డ మొత్తం వేసేసిన తర్వాత ఒకసారి మంచిగా ఫస్ట్ కలపండి. అంటే ఈ మనం వేసిన గ్రేవీ మొత్తం ఈ ఆలుగడ్డకు అంతా పట్టుకునేటట్టు ఒకసారి కలిపి ఒక 2 మినిట్స్ ఇట్లనే ఫ్రై చేయండి చిన్న మంట మీద. ఇప్పుడే వాటర్ పోయొద్దు, ఆలుగడ్డ కొంచెం ఈ మసాలా అంతా పట్టుకున్నాక వాటర్ పోస్తే ఏం కాదు. ఇప్పుడే వాటర్ పోసినాం అనుకోండి ఈ ఆలుగడ్డ అంతా సప్పగా వస్తుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, సూపర్ ఉంది కదా. ఒక 5 మినిట్స్ అయింది, ఫ్రై అయింది కదా ఆలుగడ్డ, అంటే ఈ మసాలాతో ఉడికింది. ఇప్పుడు వాటర్ పోస్తున్నా, ఒక 1/2 గ్లాస్ వాటర్ పడతాయి, ఎందుకంటే ఇది చిక్కగా ఉంటుంది కదా గ్రేవీ, కాబట్టి కొన్ని వాటర్ ఎక్కువనే పడతాయి. మంచిగా కలపండి. ఇన్ని వాటర్ పోసేస్తున్నా. ఇట్లా చిన్న మంట పెట్టి ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఉడకాలి. నాకు తెలిసినంత మట్టుకైతే ఇది చాలా హెల్దీ కర్రీ, ఎందుకంటే ఇందులో ఎక్కువ ఆయిల్ వాడలేను, కొంచెమే ఆయిల్ వేసిన.
తర్వాత బఠానీ హెల్దీయే, ఆలుగడ్డ ఎప్పుడైతే బాయిల్ చేసి తింటామో అప్పుడు అది కూడా హెల్దీయే, డ్రై ఫ్రూట్స్ కూడా హెల్దీయే. కాబట్టి దీంట్లో అన్ని హెల్దీ ఐటమ్స్ నాకు తెలిసిన మట్టుకైతే ఏం కూడా లేవు. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఉడకని. ఇగోండి మొత్తం మీద 5 మినిట్స్కి నాకు ఇట్లా ఉడుకుబట్టింది, ఉడుకుతుంది. ఇక చూడండి బుడగలు వస్తున్నాయి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇక అయిపోయింది కర్రీ. ఇప్పుడు కూడా సాల్ట్ చూసుకొని వేసుకోవచ్చు, పడితే పర్లేదు, ఎందుకంటే వాటర్ కర్రీనే కాబట్టి కలుస్తుంది. ఓకేనా. ఇవాళ మా కర్రీ ఇది, ఆలుగడ్డ పచ్చి బఠానీ డ్రై ఫ్రూట్స్ వేసిన కర్రీ. చూడడానికి బాగుంది, తినడానికి అంతకంటే బాగుంది. ఓకేనా. బాయ్ అండి.